వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి మన ధ్యానాంశము ప్రియులరా, శరీరములోని 7 అవయవాలు పరిశుద్ధంగా ఉంటే చెప్పాను నేను. మనం ఎక్కడికి వెళ్తాం? దొనకొండ అంటారు ఎవరో. ఎక్కడి దాకా? పరలోకానికి వెళ్తాము. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. 7 అవయవాల ప్రాముఖ్యత ఇప్పటి వరకు ఎన్ని చెప్పుకున్నాము? 2 అవయవాలు. మొదటిది హృదయము, రెండవది పాదశుద్ధి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎంత మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడంటే, కొంతమంది మన వాక్యాలు ఈ యూట్యూబ్ ద్వారా చూస్తూ వింటూ ప్రభువును మహింపరుస్తున్నారు. ఒక సహోదరుడు చెప్పాడయ్యా, ఆకులు లేని, ఫలములు లేని ఆకులున్న చెట్టు విన్నప్పుడు నేను ఏడ్చుకున్నాను అన్నాడు. నాకు భయం వేసింది, ఎందుకు నేనేం తప్పు చెప్పానా అని. ఏం లేదు, ఆయనకు పాపం పిల్లలు లేరంట, ఫలాలు లేని జీవితం ఇంతే కదా అని ఏడ్చుకున్నానయ్యా. నాకు బాధ వేసింది. అయ్యో పాపం, మన గుండా ఎవరైనా బాధపడితే చాలా బాధ వేస్తుంది. అయితే చెప్పాను, దానికి కూడా దేవుడు ఖచ్చితంగా మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆమేన్. బైబిల్లో పిల్లలు లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ కడదాకా కాదు. ఆమేన్. దేవునిపై విశ్వాసం ఉంచితే వృద్ధాప్యములో కూడా దేవుడు వారి జీవితాల్లో బిడ్డలని ఇచ్చాడు కదా. ఈ విషయాలన్నీ ఆ సహోదరునితో చెప్తే, అయ్యా నేను మరొకసారి మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటాను అన్నాడు. కాబట్టి మీరెంతగా వాక్యాలు వింటున్నప్పుడు బలపడుతూ ఉండాలి. ఆమేన్. 3వ అవయవం ఈ రాత్రి కన్ను. ఆమేన్. ఏంటిది? కన్ను. ఉన్నాయి అందరికీ? చూడండి, ఉన్నాయో లేవో అనుమానమా? అందరికి ఎన్ని ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయి. ఈ కన్ను లోకానుసారంగా ప్రాముఖ్యమైనది, ఆత్మానుసారంగా చెప్పాలి ప్రాముఖ్యమైంది. లోకానుసారంగా ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? సర్వేంద్రియ నాము నయనం ప్రధానం. అంటే నీకున్న అవయవాలన్నిటిలో కల్లా కన్ను ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఆమేన్. మరి ఆత్మానుసారంగా కూడా చూస్తే యేసు ప్రభువారు కన్నును గురించి ఒకే ఒక్క శ్రేష్టమైన మాట చెప్పాడు. ఏమని తెలుసా? నీ దేహానికి దీపం ఏంటిదంట? కన్ను. దేహానికి దీపం ఏంటిది? ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. నీ దేహములో ఉన్న దీపం వెలుగుతుందా, ఆరిపోయిందా? ఆమేన్. మన దేహములో దేవుడు దీపం పెట్టాడండి. దేహములో ఏముంది? దీపం ఉంది. ఆ దీపం ఆరిపోయిందా లేక వెలుగుతూ ఉందా? ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. ఆరిపోతే ఏమైద్ది? చీకటైద్ది. వెలుగుతుంటే నిత్యం వెలుగుతూ ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు మనం ఆరిపోవాలని కోరుకుందామా, వెలుగుతూ ఉండాలని కోరుకుందామా? కొంతమంది ఏదో ఒకటి అంటారు. ఏదో ఒకటి కాదు, వెలుగుతూ ఉండాలి. ఆమేన్. అసలు పాపం ప్రారంభంలో ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి. కన్ను నుండే. చెప్పండి, కన్ను నుండే వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. జాగ్రత్తగా వాక్యం చదవండి. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట ఏం చేసిందంట? చూచినప్పుడు. గమనించండి, మొట్టమొదట పాపం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? కన్ను ద్వారా. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 22. దేహమునకు దీపము ఏంటిదంట? కన్నంట. ఈ దేహం అందరికి ఉన్నాయి కదా. దేహాలు ఉన్నాయండి. స్నానం చేసిన వాళ్ళకు ఉన్నాయి, చెప్పాలి.
చేయని వాళ్ళకు కూడా దేహాలు ఉన్నాయి కదండి. ఈ దేహానికి దీపం ఏందంట? కన్ను. చెప్పండి ఏంటిది? యేసు ప్రభు అన్నాడు, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుతూ ఉంటుంది. ఆమేన్. ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటై ఉంటుంది. ఎంత ప్రమాదము అమ్మా! కన్ను ద్వారా ఎంత ప్రమాదం అంటే, నీ కన్ను కనుక సరిగా లేకపోతే నీ దేహమంతా చెప్పాలి చీకటి. ఏంటిది? నీ కన్ను సరిగా ఉంటే నీ దేహమంతా వెలుగు. ఆమేన్, ఆమేన్. మన కన్నులను మనం అందుకని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కన్నులు ఎలా ఉంచుకోవాలి? మా అమ్మ పరలోకం పోయి ఉంటుంది. మా అమ్మ నాతో ఒక మాట అనేది, అయ్యా నా కన్ను ఆపరేషన్ చేయొచ్చు. ఏమైందమ్మ అంత తొందర? ఏమంటే, ఏదున్నా లేకపోయినా కన్ను ఉండాలయ్యా, కన్నుతో చూడాలి, కళ్ళు లేకపోతే కుదరదు ఆపరేషన్. అంటే కన్ను మనిషికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఆమె పాపం ఎక్కడి నుండి వచ్చిందని చెప్పాము? కన్నులు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. త్వరగా. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును 200 తులముల వెండిని బంగారు కమ్మిని ఏం చేశాడంట? నేను చెప్పండి చూచి. ఏం చేశాడు? చూచి ఆశించి. చదవమ్మా. చూసి చెప్పండి ఆశించి వాటిని ఏం చేశాడు? తెచ్చుకున్నాడు. చూశాడు చెప్పాలి, ఆశించాడు, తెచ్చుకున్నాడు. ఆమేన్. నేను చేసిన పెళ్ళిళ్ళు దేవుని దయలో ఎక్కడ ఇడిపోవాలా? ఆమేన్, ఆమేన్. దాని కొరకు నేను ప్రభువుకు స్తుతులు చెల్లిస్తా. ఆమేన్. 100 పెళ్ళిళ్ళు చేస్తే ఏ ఒక్కటి, చెప్పండి మంచి మాటలు చెప్పడానికి, ఏ ఒక్కటి చెడిపోలా విడిపోలా కదా. నేను ఒక పెళ్ళి, దానికి ఏమంటారు, పప్పన్నాళ్ళకి పిలిస్తే వెళితే వాడు పెళ్ళి ఆ అమ్మాయిని చూశాడు. వెంటనే 4 రోజులకు ముహూర్తం పెడితే 1 కాదు 10 రోజులకి చేయమన్నాడు. చేశారు, అయిపోయింది. కరెక్ట్గా 10 రోజుల పెళ్ళైన 10 రోజుల కల్లా, అమ్మా ఈ అమ్మాయి ఎద్దు ఏ ఆకులు చెప్పండి అమ్మా, ఏ ఆకులు? ఈడాకులు కావాలంటున్నా. వాళ్ళు అట్లా ఇట్లా నన్ను పిలిచారు. అయ్యా నువ్వు వచ్చావు కదా పెద్దోడివి, ఎట్లా నేను చేయాలి ఆ పెళ్ళి. ఆమె వాళ్ళు చేసుకున్నారు. పప్పన్నాళ్ళకి పిలిచారు కానీ పెళ్ళికి చెయ్యమని పిలవల. సంతోషం. గమనించండి, 10 రోజుల కల్లా డైవర్స్, విడాకులు అంటున్నాడు. అందరికీ చెప్పట్లా. నేను వెళితే అంటున్నాడు, పాస్టర్ గారు పెళ్ళైన 3వ రోజు టైఫాయిడ్ వచ్చింది. జ్వరము. ఏ జ్వరము? టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అందుకని ఈ అమ్మాయి ఎంటుకలన్నీ చెప్పండి ఓడిపోయాయి. అందుకని ఈ అమ్మాయి నాకు వద్దు. అదేందిరా బాబు, ఎంటుకలతో ఏం పని? నీకు అసలు ఎంటుకలతో ఏం పని అంటే, నేను ఆ అమ్మాయిని చూసుకుందే జడను చూసి. ఆమె ఏం చూసిండంట? అదేంటంటే జడ అదిరిందండి. ఏం చేసింది? జడ అదిరిందంట. అప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. ఏమని తెలుసా? అరే అబ్బాయి, పెళ్లి కాకముందు ఆడవాళ్ళ జడలన్నీ జనపనారలు. ఆమేన్. ఏంటి? ఇక్కడ దాకుంటాయి. పెళ్ళయినాక ఒకవేళ జ్వరం రాకపోయినా పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లలు పుట్టి డెలివరీ అయ్యి ఆ క్రమములో జనపనార కాస్త గోంగూర కట్ట ఇద్దిరా. ఆ పిల్లలు పుట్టిన ఇంకా కొంతకాలానికి కొత్తిమీర కట్ట ఇద్దిరా. కొత్తిమీర ఎంత ఉంటుంది చెప్పండి అమ్మా?
ఎంతే కదండి. ఇంకా కొంతకాలానికి కరివేపాకుర, దాన్ని చూసి నువ్వు విడాకులు ఇవ్వడం న్యాయమో? మీరు ఎన్నన్నా చెప్పండి పాస్టర్ గారు, నాకు జడ అదిరింది ఆ రోజు, ఇప్పుడు జడేం బాగలేదు, విడాకులు. మొత్తానికి వాళ్ళు మరి ఏం చేసుకున్నారు, నేను వెళ్ళి డైవర్స్ అంటే ఒళ్ళు మండిద్ది నాకి, నేను వెళ్ళను దానికి. ఆమె గుర్తు పెట్టుకోండి, ఏం చూశాడు వాడు ఆమెలో? చెప్పండి, ఏం చూసా? మెడ కాదు, జడ చూశాడు. ఆమె జాగ్రత్త, నీ కన్ను ఏం చూస్తుంది? ఈ రాత్రి సీరియస్గా ఆలోచించాలి. నీ కన్ను ఏం చూస్తుంది? జాగ్రత్తగా ఆలోచించండి. మన కన్నులు మనము జాగ్రత్తగా వెలిగించుకుందుముగాక. ఆరిపోకూడదు. ఎప్పుడు ఆరిపోద్ది? ఎవడి కన్ను చెడినది అయింది అవుతుందో, ఎవరి కన్ను చెడిద్దో వారి దేహం అంతా చెప్పాలి చీకటి. చెడడం అంటే చెడడం అంటే కొందరి కళ్ళలా ఉంటాయి. ఆమేన్. దేవుడు యెహోషువకు చెప్పాడయ్యా, ఎరికో పట్టణం మీదకి వెళ్తున్నారు, దానిని మొత్తం స్మార్ట్ చేయండి, నశింపజేయండి, దానిలో నుండి ఒక్కటి కూడా మీరు ముట్టుకోవద్దని చెబితే విన్నారు, వెళ్ళారు. అందరు ఆ పని చేస్తుంటే ఒకడేం చేశాడో తెలుసా? బంగారమును వెండిని వస్త్రములను చూసి ఆశించి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇతడు పాపం చేయడానికి కారణం చెప్పాలి, కన్ను. ఆమె మనకు పనికి రానిది, మనకు కానిది, పవిత్రము కానిది, పరిశుద్ధము కానిది, దేవునికి చెందనిది అది ఏదైనా సరే మన కన్నులతో చూడకుందుముగాక చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి ప్రియులారా. కన్నులతో చూడటం. ఆమేన్. యేసు ప్రభు అన్నాడు, అయ్యా నీ దేహానికి దీపం కన్నయ్యా, నీ దేహానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్ను తేటగా ఉంచుకో. ఆమేన్. తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయము. దేహమంతా అద్భుతమండి. మనం కన్నులను బహుభద్రంగా ఉంచుకుందుముగాక. ఆమేన్. కొంతమంది కళ్ళు బాగానే ఉంటాయి చూడటానికి, కానీ మంచి విషయాలు వారికి కనబడవు. కొంతమంది కళ్ళు చూడటానికి బాగుంటాయండి, కానీ మంచి విషయాలు వారికి కనబడవు. ఈ కన్ను ప్రాముఖ్యతను ఎరిగిన మన భక్తుడైన యోబు గారు ఒక మాట చెప్పాడు. 31వ అధ్యాయము 1వ వచనము. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. కన్నులతోనంట ఆయన ఏం చేసుకున్నాడు? ఏమని నిబంధన? చూడాలి. కన్యకను నేను ఎలా చూస్తాను? అలాగు చేసిన ఎడల పరముననున్న నా దేవుని ఆజ్ఞ ఏమగును? అబ్బా, ఎంత మంచి భక్తుడండి యోబు గారు. కన్నులతోనంట, నా కన్నా నువ్వు కన్యకను చూడొద్దు. ఆమేన్. కన్యకను చూడొద్దు. ఒకవేళ అలా చూసావంటే పరమునున్న నా దేవుని ఆజ్ఞ ఏమైతే ఇంటి భయం వేస్తుంది ప్రియులారా. కన్నులతో మనము ఏం చేయాలి? నిబంధన. నిబంధన. ఆ నిబంధన ఏంటో తెలుసా? కన్యకను నేను చూడను. చెడును చూడకుండని కనులను, చెడులో నడువకుండని కాళ్ళను, చెడును పలకకుండని నోటిని, చెడులో నడువకుండని కాళ్ళను దూరముగా ఉంచు సోదరి, దూరముగా ఉంచు సోదరా,
దూరముగా ఉంచు ఓ సోదరి, దూరముగా ఉంచు ఓ సోదరా, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు. కన్ను జాగ్రత్త. అవమ్మా, ఎందుకు పాపం చేశావు? అది రమ్యమైనదని చూచి వెళ్ళి దాన్ని తెచ్చుకొని తినేసింది. అందుకనే మన కన్నులను మనము చెప్పాలి, జాగ్రత్తగా ఉంచుకుందుముగాక. దేవుని యొక్క బిడ్డలు కన్నును కంట్రోల్ చేస్తే అమ్మా 70%, 100లో 70% పాపాన్ని జయించినట్టే. ఆమేన్. కన్నులను ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి. నీ కన్ను తేటగా ఉంచుకోవాలి. ఈ కన్నులు పరిశుద్ధంగా ఉంచుకోగలిగితే దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. ఈ కన్ను సర్వ పాపానికి కారణమవుతుంది. అందుకే ప్రకటన గ్రంథములో దేవుడు అన్నాడు, ఏమని తెలుసా? నీ కన్నులు తేటగా ఉండునట్టు నా యొద్ద కాటుకగొను. ఆమేన్. 3వ అధ్యాయములో ఉంది, నీ కన్నులకు నా దగ్గర ఏం కొనాలి? కాటుక. ఏంటా కాటుక? అడుగడుగున మనలను ఆదరించే దేవుని వాక్యం. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ప్రియులారా, నువ్వెక్కడ బైబిల్లో ఎక్కడ ఏ వాక్యం ఎత్తుకున్నా నిన్ను హెచ్చరించేదిగా ఉంటుంది. అందుకనే వాక్యములోని గొప్ప సంగతులను చూడాలయ్యా అంటారు. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 18వ చరణం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు కన్నులు, అందరు చెప్పాలి, కన్నులు తెరవమంటున్నాడు. అంటే దావీదు కన్నులు లేవా? మూసుకొని ఉన్నాడా? కాదు. ఉన్న కన్నులు వేరు, దేవుడు తెరిచే కన్నులు వేరండి. ఆలోచించండి. అపోస్తల కార్యముల గ్రంథం చదవండి, 9వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 8, 9 వచనాలు. చదువుమా. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ కనబడలా. కళ్ళున్నాయి కానీ చెప్పాలి, కనబడలా. కళ్ళున్నాయి కానీ, మేము చిన్నపిల్లలప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఇప్పుడు అనట్లే. ఎందుకంటే అంతకంటే పెద్దవి వచ్చేసినాయి. మేము చిన్నపిల్లలప్పుడు చిన్నవి ఉండే. ఏంటంటే వీడు కళ్ళు కనపడట్లేదురా అనేవాడు. ఏదైనా తప్పు చేస్తే ఏమనేవాళ్ళు? ఇప్పుడు అవన్నీ చిన్నవి అయినాయి, ఇప్పుడు పెద్దవి వచ్చినాయి. 10 కేజీలు 20 కేజీల బూతులు వచ్చాయి. అందుకని ఈ చిన్నవన్నీ పోయినాయి. ఇంకా కొంతమంది అనేవాళ్ళు, వీడి కళ్ళకు అమ్మా కావరం వచ్చిందంటే పొరలు వచ్చాయి, కనపడట్లేదు. తప్పు చేస్తే అలాంటి స్మూత్గా ఉండే ఈ తిట్లు కూడా మనం హెచ్చరించినట్లుగా. ఆమేన్. అంటే కళ్ళున్నాయి కానీ కనబడట్లా. ఆమేన్. సౌలు కింద పడి లేస్తే కళ్ళున్నాయి కానీ చెప్పాలి, కనబడలా. అప్పుడు ఒక ప్రవక్త దగ్గరికి, దైవ సేవకుని దగ్గరికి వెళ్ళమంటే దేవుడు వెళితే అక్కడ ఆ దైవ సేవకుడు ప్రార్థన చేయగానే 18వ వచనం, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అప్పటికి చూపు వచ్చింది. ఆమేన్. ఈ రాత్రి ఎవరు కోప్పడొద్దండి. నీ కళ్ళల్లో పొరలున్నాయేమో, నిన్ను నీవు పరీక్షించుకో. ఆమేన్. ఆ పొరను తీసివేయ్యా, నా కన్నులు నిన్ను తేటగా చూడాలయ్యా అని ప్రభు సన్నిధిలో నువ్వు పరిపూర్ణంగా ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రభువును ఇప్పుడు సౌలు ప్రభు యొక్క స్వరాన్ని విని క్రింద పడితే చూపోయింది. ప్రభు చెప్పినట్టు దైవ సేవకుడు ప్రార్థన చేస్తే మరలా చూపు వచ్చింది. కన్నుల నుండి ఏమి రాలిపోయినాయి?
పొరలు రాలిపోయినాయి. జాగ్రత్త. నీ కన్నులకు ఏమన్నా పొర ఉందా? గుర్తుపెట్టుకోవాలి. నీ కన్నులు ఏమన్నా పొరలెక్కి ఉన్నాయా? సరి చేసుకో. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ప్రభు సన్నిధిలో సాగిలపడి దైవజనుని ప్రార్థన చేస్తే సౌలుకు ఎలా మరలా చూపొచ్చిందో నీవు ప్రార్థన చెయ్యి. రాత్రి నా దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించి నీవు దేవుని మహిమను చూసేలా నీ కన్నులు తెరుచును గాక. ఆమేన్. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలోనే 7వ అధ్యాయము 55, 56 వచనాలు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు చూస్తూ, ఏం చూశాడమ్మా? ఆకాశం వైపు చూస్తే దేవుని మహిమను, యేసయ్య దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచాడు. ఆమేన్. ఒక్క స్టెపెను అలా మోకాళ్ళ మీద ఉండి పైకి చూస్తే ఒక్క స్టెపెనుకు దేవుని మహిమ కనపడుతుంది. యేసయ్య తండ్రి కుడి పార్శ్వమును నిలుచున్నది కనపడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవ్వరికి, జాగ్రత్తగా వినండి, ఎవరికి కనబడట్లా. ఆమేన్. కానీ అందరికీ ఏమున్నాయి? కళ్ళున్నాయి. అందరికీ కళ్ళున్నాయి. కానీ దేవుని యొక్క మహిమను ఒక్క స్టెపెను మాత్రమే చూశాడు. ఈ రాత్రి చప్పట్లు కొట్టి ప్రభువుని అడుగు, ప్రభువా నేను నీ మహిమను ఈ రాత్రి చూడాలయ్యా. వాళ్ళు చూడలే, వీళ్ళు చూడలే, నేనే అలా కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూడలే, స్టెపెను మాత్రమే చూశాడు. ఆహా, నీ కన్నులు అలా ఉంటే ఎంత ధన్యత. ఆమేన్. నా కన్నులు అలా ఉంటే ఎంత ధన్యత. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో అడుగు, ప్రభువా నేను పైకి కన్నులు తెరిస్తే నువ్వు కనబడాలి. ఆమేన్. అయ్యా నీ మహిమను చూడాలి. 56వ వచనం. ఆకాశము తెరవబడడం, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూస్తున్నాను అని చెప్తే అందరూ పైకి చూసి ఏం కనపడలేదని రాళ్లతో కొట్టి స్టెఫెన్ను చంపారు. ఈనాడు కూడా అయ్యా మా యేసయ్య మా జీవితంలో అద్భుతం చేశాడంటే అలాంటి వాళ్ళను కొడుతున్నారు, అలాంటి వాళ్ళను చంపుతున్నారు. గ్రీసు దేశంలోనంట 120 మందిని వరుసగా కూర్చోబెట్టి పీకలు కోసేశారంట దేవుని సేవ ప్రకటించినందుకు. ఏంటి వాళ్ళు చేసింది? దేవుని మహిమను చూస్తావని చెప్పడం. ప్రియులరా, వాళ్ళలో 2 కవల పిల్లలు ఉన్నారంట. అంటే ఒక తల్లికి ఒకే మారు పుట్టిన వాళ్ళు. వాళ్ళిద్దరు సేవ చేస్తుంటే తల్లి ఆనందిస్తూ ఉంది. వాళ్ళిద్దరిని పట్టుకొని, వాళ్ళిద్దరిని బంధించి, వారిద్దరు కుతికలు కోస్తూ వీడియో తీశారంట. ఏంటిది? వీడియో తీసి ఆ వీడియో తల్లికి పంపారు. ఇదిగో నీ కొడుకుల్ని ఇలా చంపాము అని. ఆ తల్లి వీడియో చూస్తూ ఆ వీడియో చూసి ఇంకో వీడియో చేసిందంటే ఏమనో తెలుసా? నా కుమారులిద్దరిని మీరు పీకలు కోస్తున్నారే, గొంతు కోస్తున్నారే, అలా గొంతు కోస్తున్నప్పుడు దేవునికి స్తోత్రమని వాళ్ళు ప్రాణం ఇచ్చారు. అది నాకెంతో సంతోషం. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి ప్రియులారా. ఇంకో మాట చెప్పిందట, ఏమన్నా తెలుసా? ఆ గొంతులు కోస్తూ, ఆ పీకలు కోస్తూ మీరు కేకలేస్తున్నారే, మీరు యేసయ్య ఎదుట నిలువబడినప్పుడు మీ కేకలు నేను వింటాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మీరు కేకలు వేస్తుంటే నేను నా కుమారుడు ఆ కేకలు వింటాం. ఆమేన్. ఆ తల్లి ఆ మాట చెప్పిందంట ప్రియులారా. చాలా మంది దేవుని మహిమను చూడలేక చూసేవారి మీద పగబడుతున్నారు. ప్రార్థన చేయలేక చేసే వాళ్ళ మీద దూషణలు, భక్తిగా ఉండలేక ఉన్నవారి మీద నిందలు. ఇదే
అంచె దినాలలో అపాయకరమైన కాలాలు. ఆమేన్. ప్రియులరా, స్టెఫెను చూస్తే చెప్పాలి, ఏం కనపడింది? దేవుని మహిమ. ఆమేన్. ఇప్పుడు నువ్వు ప్రశ్న వేసుకోవాలి, ప్రభువా నేను కూడా చూస్తే నీ మహిమ కనబడాలయ్యా, నీ మహిమనే చూడాలయ్యా. ఈ రాత్రి నీ కంటితో నీవు ఆ మహిమను చూడటానికి ప్రభు సన్నిధిలో అడుగుదువుగాక. స్టెఫెన్ చూస్తే అలా కనపడతాయి, వీళ్ళు చూస్తే ఏం కనపడలే. ఎందుకు కనపడతాయి అమ్మా? ఇప్పుడు చూద్దాం. ఆదికాండం చూడండి, ఆదికాండం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 21:19. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె అప్పుడు ఏం చూసింది? నీళ్ళ ఊటను చూసింది. చూడండి, ఈమె పిల్లవాడికి దాహం వేస్తుంటే అంతా వెతికింది, ఏం కనపడలా. అర్థమైందా? అంతా వెతికింది, ఏమి అసలు నీళ్ళు అక్కడ. ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని తీసుకెళ్ళి ఆ పిల్లోని పడేసి ఎలుగెత్తి ఏడిస్తే దేవుడు ఆమెతో మాట్లాడితే, అమ్మా వినండి, అప్పుడంట దేవుడు ఆమె కన్నులు తెరిచెను గనుక నీళ్ళ ఊట చూసింది. ఈ రాత్రి ఎంతమందికి అర్థమైంది ఈ మాట? చూస్తున్నావు, అక్కడే నీళ్లున్నాయి, హాగరుకు కనపడలా. దేవుడు తెరిస్తే కన్నులు, అప్పుడు ఆమెకు ఆ నీటి ఓట చెప్పాలి. ఈ రాత్రి దేవుడు ఆశీర్వదిస్తే నువ్వెక్కడుంటే అక్కడే నువ్వు అద్భుతాన్ని చూస్తావు, ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఉన్న చోటులోనే, ఉన్న స్థలములోనే దేవుడు నిన్ను హెచ్చించగలిగిన దేవుడు. హాగరు ముందు ఎతికింది, అంతా వెతికింది, నీళ్లు కనపడలా. దేవుడు చెప్పినాక చూస్తే, దేవుడు ఆమె కన్నులు తెరిచినాక చూస్తే పక్కనే నీటి ఓట కనపడింది. ప్రియులరా, ఈ రాత్రి అడగాలి ప్రభువును, ప్రభువా నా కన్నులతో నీ అద్భుతాన్ని చూడాలయ్యా. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. ప్రియులరా, దేవుని మహిమను, దేవుని యొక్క అద్భుతాన్ని నీ కంటితో నువ్వు చూడగలగాలి. అది నీ కన్ను కాదు, దేవుడు తెరిచిన కన్ను. ఆమేన్. దేవుడు తెరిచాడు. నీళ్ళు అవసరమైనప్పుడు ఆగరంతా వెతికింది, కానీ నీళ్లు కనబడలా, నీళ్లు కనబడలా. దేవుడు ఆమె కన్నులు తెరిస్తే అప్పుడు చూస్తే ఆమెకి ఏం కనపడ్డాయి? చూసారా? ప్రభువుని అడగాలి, ప్రభువా నా కన్నులతో ఒక అద్భుతాన్ని చూడాలయ్యా, ఒక అద్భుతాన్ని చూడాలి. ఆమేన్. అలా దేవుడు నీ కన్నులకు అద్భుతాన్ని చూపిస్తాడు. ఆమేన్. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 24వ అధ్యాయము చదవాలి, 16 నుండి 31 వరకు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడ్డాయి. ఎవరిల్లు? యేసయ్య శిష్యుల్లో వీళ్ళిద్దరు. యేసయ్యకి ఎంతమంది శిష్యులు? అబ్బా పర్లే, మీకు వందనాలు, కరెక్ట్గా చెప్పారు. ఎంతమంది? ఈ 12 మందిలో ఒకడు సాతానంట, ఒకడు ఎవరాయన? ఎవరమ్మా? కొంతమంది తడుముకుంటారు, రేపు జీవితంలో అన్నట్టు ఇస్కరియోతు యోధ. అయితే ఇద్దరు శిష్యులు యేసు ప్రభు వారు పునరుత్థానుడైన తర్వాత ఎమ్మాయి మార్గాన వెళుతూ ఉన్నారు. ఎమ్మాయి అనే ఒక మార్గాన వెళుతూ ఉంటే ఆ రాత్రి ఎంత ఆలోచించుంటారు. ఉదయాన్నే వెళుతూ చర్చించుకుంటున్నారు, ఏమని? అరే యేసు ప్రభు లేచాడంట, సమాధిలో లేడు అని చెప్పినట్టుగానే లేచాడు అని వీళ్ళిద్దరు చర్చించుకుంటూ వెళుతుంటే యేసు ప్రభు కూడా వాళ్ళతోటి వచ్చాడు. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ప్రియులారా, ఇప్పుడు మీకు రహస్యం చెబుతా. నీవు నీ భర్త లేక నీవు నీ భార్య ఇద్దరు కలిసి యేసయ్య గురించి మాట్లాడుతుంటే యేసయ్య వచ్చి మీతో కలుచునుగాక. ఈ పని చేస్తామా?
100కి 90 మంది చేయరు. వీళ్ళిద్దరు కలిపితే మూడో వ్యక్తి గురించి చెబుతారు. నీకు తెలుసునా అలా లట్ట వీళ్ళు ఏమి గడ్డిపాస కూడా దాని కూడా నీకు ఉపయోగము. నీవు నీ భర్త కలిసినప్పుడు, ఇద్దరు చక్కగా కూడినప్పుడు యేసయ్య గురించి చర్చించుకో. ఆయన వచ్చి మీతో కలిసి నడుచునుగాక. ఇద్దరు శిష్యులు యేసయ్య గురించి అనుకుంటుంటే యేసయ్య వచ్చి వాళ్ళతో కలిసి నడుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. ఆమేన్. మీరిద్దరు యేసయ్య గురించి ధ్యానించినప్పుడు యేసయ్య నీ దగ్గరకు చేరుకుండడు. ఆయన నీతో కలిసి నడుస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు అనేకమైన విషయాలు బోధిస్తాడు. శిష్యులు అమ్మా ఆయన చెబుతుంటే విన్నారు, కానీ ఆయన గుర్తుపట్టలా. ఏం చేయాలా చెప్పండి? నువ్వు ఒక వ్యక్తితో 3.5 సంవత్సరం ఉంటే ఆ వ్యక్తి కనపడితే గుర్తుపట్టావు? చెప్పండి అమ్మా, గుర్తుపడతారా లేదా? నేను ఒక్కసారి చూస్తేనే గుర్తుపడతా అంటారు కొంతమంది కదా. 3.5 సంవత్సరం ప్రభువుతో ఉన్నారు, ప్రభువును గుర్తుపట్టలేకపోయారు. 20 ఏళ్ళు ప్రార్థనకు వస్తారు కొంతమంది, ప్రభు శక్తిని పట్టుకోలేరు. ఆమె చచ్చిందాకా ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఉన్న శక్తి తెలియదు. ఆమె జీవితాంతం భక్తులమంటారు, భక్తిలో ఉన్న శక్తి ఏంటో తెలియదు. ప్రభుతో ఉన్నోళ్లే కదా ప్రభువుని చూసి గుర్తుపట్టకుండా వారి కన్నులు మోయబడి ఉన్నాయి. ఏం జరిగిందో తెలుసండి? ప్రభు అలాగ వారితో నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. నువ్వు ఇంకొకరు కలిసినప్పుడు యేసయ్య గురించి మాట్లాడితే యేసయ్య నీతో పాటు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నీతో వస్తాడు. నీ ఇంటికి వచ్చాడు. భోజనం టైం అయింది, బల్ల మీద భోజనం పెట్టారు. వీళ్ళిద్దరు భోజనం పెడితే ప్రభు వచ్చాడు కదా వాళ్ళతో. ప్రభు ఏం చేశాడో తెలుసా? అయ్యా ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఆమె నీ ముందు ఎవరు ఆహారం పెట్టినా, ఎవరు ఏ పానీయం ఇచ్చినా నువ్వేం చేయాలి? గుటక్కింద ఆగాల. అది చూసారు ఏం చేయాలంట? నేనే ఒక సంఘములోకి వెళితే అప్పుడు భోజనాలు పెడుతున్నారు. భోజనం పెట్టారు, బాగా ఆకలేస్తుంది నాకు. భోజనం పెడితే ప్రార్థన చేసుకొని నేను తింటాం మొదలు పెట్టా. వాళ్ళ సంఘానికి ఒక క్రమం ఉంది. ఏంటి ఆ క్రమం తెలుసా? అందరికీ పెట్టిందాకా మొదటోడు కూడా నాది సగం అయిపోవచ్చింది. అప్పుడు పక్కకు చూస్తే ఎవరు తినలా. సరే తప్పే ఉంది, నేను ప్రార్థన చేసుకొని తిన్నా కాబట్టి నేను కూడా ఆగిపోయా. సగం మింగుకుంటా, సగం గుటికిళ్ళు వేసుకుంటా అలాగున్నా. ఈలోపు అయిపోయింది, ప్రార్థన చేశారు. ప్రియులారా గుర్తుపెట్టుకుని, నీ ముందుకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ముందుకు తినడానికి ఏమొచ్చినా దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించి అప్పుడు పుచ్చుకోవాలి. అది మంచి క్రమం. యేసుప్రభు అన్నాడు వీళ్ళిద్దరు శిష్యులతో, అయ్యా ప్రార్థన చేస్తా. ఆ రొట్టెను విరిచి ప్రార్థన చేయగానే అప్పుడు వీరి కన్నులు తెరవబడ్డాయి. యేసయ్యను గుర్తుపట్టారు. ప్రియులరా యేసయ్యను గుర్తుపట్టి అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయంటే అప్పటిదాకా వారి కన్నులు మూయబడ్డాయి. కొందరు ప్రార్థనకు వస్తుంటారు, కన్నులు మూయబడి ఉంటాయి. ఆమె పాస్టర్ అట్నే చెబుతలే, హాస్పిటల్కి పోకపోతే ఆడ దగ్గుద్ది, కన్నులు మూయబడ్డాయి. యేసుప్రభు అట్నే చెబుతలే, టాబ్లెట్ వేసుకోకుండా దగ్గుద్దా, కన్నులు మూయబడ్డాయి. వాళ్ళకొచ్చే మాటలు అవే. కన్నులు తెరవబడ్డోళ్ళు ఏంటో తెలుసండి? నా ప్రభు నా జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు. ఒక సహోదరి డాక్టరు అమెరికాలో ఉంది. ఆ సహోదరి నెల రోజుల నుంచి కామెర్లతో బహు బాధపడుతూ ఉంది. మనలో లివర్ 1% ఉండాలట, 1%, 1%. కానీ ఆమెకి 11% దాటిపోయింది. 11% దాటిపోయింది. వాళ్ళ తల్లి ప్రార్థన చేసి నాకు ఫోన్ చేసయ్యా, 1 ఉండాలయ్యా దాంట్లో ప్లస్
11 దాటిపోయిందయ్యా, నా బిడ్డ బ్రతుకుద్దో బతకదయ్యా అని ఆ బిడ్డతో కనెక్షన్ పెట్టి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి నాకు ఇస్తే ఆ బిడ్డ ఏమంటుందో తెలుసా? మమ్మీ అలా అనమాక, మమ్మీ అలా అనమాక. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటాడు, నేను ఎప్పుడు చెప్తాను, నాతో దేవుడున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి ప్రియులారా. మమ్మీ దేవుడు నాతో ఉన్నాడు, నువ్వు అలా అనమాక. 2 రోజుల్లో 11ను 1కి తెస్తాడు చూడు. ఆమేన్. ఎంత విశ్వాసం! బిడ్డ మీద ఉంది ఎవరు? నేనా? వాళ్ళమ్మ చెప్పాలి. ఆముంది, వాళ్ళ కూతురుంది. ధైర్యంగా మాట్లాడాల్సింది మేము, కానీ ఆమె ఎంతో ధైర్యంగా మాట్లాడతా ఉంది. కరెక్ట్గా 2 దినాలకి 11:30 కాస్త 4కి వచ్చింది. ఆమె ఎంతమ్మా? 4. వాళ్ళ మమ్మీ మళ్ళా ఫోన్ చేసి నా కాన్ఫరెన్స్ కాల్ కలిపి, అయ్యా ఇంకా 4 ఉందయ్యా, తగ్గేటట్టు ప్రార్థన చెయ్యయ్యా, తగ్గేటట్టు ప్రార్థన చెయ్యయ్యా, తగ్గకపోతే ఇబ్బంది అయ్యా. మమ్మీ నువ్వు ఆ మాట అన్న మాకు. ఆమె చూసారా, తల్లికి కుమార్తె బోధ చేస్తుంది. ఆమె ఇది కన్నులు తెరిచిన వారి భక్తి, కన్నులు తెరిచిన వారి భక్తి. చూసారా, కరెక్ట్గా 2 దినాల కల్లా 2కి వచ్చాయి. ఆమె గుర్తుపెట్టుకోండి, నీ కన్నులు తెరవబడితే దేవుని మహిమను చూస్తావు. అందుకని మన కన్ను ఎప్పుడు ఎలా ఉండాలి? వెలుగుతూ ఉండాలి. ఆరిపోద్దా? ఆరిపోద్ది కొంతమందికి. ఎలాగో తెలుసా? సామెతల గ్రంథం చదవండి, 20వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 20:27. అమ్మ, నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం, దేవుడు పెట్టిన ఆయన ఆర్పాలి. ఆర్పితే తెలుసా, ఇంకెవడు మన దీపాన్ని ఆర్పటానికి అనుమతి ఉన్నవాడు ఎవడు లేనే. ఇది నమ్మాలి నీవు. ఆమేన్. ఈ దీపం ఆయన పెట్టింది ప్రియులరా. ఆయనలో ఉన్నవారు నిత్యము వెలుగుతూనే ఉంటారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాలు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు, చెప్పండి, వెలుగై ఉండెను. మనుషులకు ఏమయ్యింది? అబ్బా, వెలుగుతూ ఉండాలి ప్రియులరా. నేను 4:30కి అటు వెళుతూ ఉంటే ఆ వైపుకు ఒక అబ్బాయి పేరు జెర్మియా. ఏం పేరు అంటే ఇర్మియాను ఇంగ్లీష్లో జెర్మియా అంటారు. ఇర్మియా ఉంది కదా మనకి, ఇంగ్లీష్లో ఏమంటారు? జెర్మియా. వాడు కనపడి సెకండ్ ఇచ్చాడు. సెకండ్ ఇచ్చన్నా, నీ ముఖం బాగా వెలుగుతుందే, ఏం సబ్బు ఆడుతున్నావు? ఏంటిదంట? ఏ సబ్బులు ఆడి తెలుగుతాయా అమ్మా? సబ్బులు ఆడి తెలుగుతాయా? షేక్ హ్యాండ్ తీసుకొని అంటున్నాడు, నీ ముఖం వెలుగుతుందన్నా, ఏం సోపు వాడుతున్నావు? ప్రార్థననే సోపు వాడుతున్నా. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి ప్రియులారా. మళ్ళా అన్నాడు, నీ చెయ్యి చల్లగా ఉందన్నా. ప్రభువు బిడ్డలు ఎప్పుడు చెప్పాలి? చల్లగా ఉందరుగాక. ఆమె నా చెయ్యి కాలిపోతుందా? నువ్వు ఎప్పుడు కాలిపోతుంటావురా? ప్రార్థనకు రారా, ప్రార్థన చేసుకురా, అప్పుడు నీవు కూడా ఏమవుతావు? చల్లగా ఉంటావు. ప్రియులరా, మన అవయవాలలో ప్రధానమైంది కన్ను. ఈ కన్నుకు బుద్ధి చెప్పుకో. ఈ రాత్రి చెడిందైతే మంచిదైతే నీ దేహమంతా ఏమై ఉంటుంది? వెలుగుమయము. వెలుగుమయం. శిష్యులే, ప్రభుతో ఉన్నవారే, ప్రభుతో తిన్నవారే, ప్రభుతో పడుకున్నవారే, ప్రభు చేసిన అద్భుతాలను దగ్గరుండి చూశారు. దూరంగా ఉండి కాదు, ఎక్కడుండి చూసి కూడా వాళ్ళ కన్నులు తెరవబడాల. ఆమె కన్నులు తెరవబడాల. కొంతమంది అంతే అండి. గమనించండి, ఉన్న పాటున వచ్చుచున్నాననే పాట ఉంది కదా అమ్మా. ఆ పాట ఒక ఆయన రోజు పాడుతుండు, తప్పు పాడుతుండు. కొంతమంది పాటలు తప్పు పాడతారు. జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు 1కి 4 సార్లు నేర్చుకొని మంచిగా పాడాలి, అంతేగాని తప్పు పాడకూడదు.
ఉన్న పాటును వచ్చుచున్నాననే పాట పాడుతూ తప్పు పాడుతుంటే ఇక ఈనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మ మైకులో ఇవే వింటారు, మంచి వినరు. తప్పి ఆడుందా, ఏం తప్పు పాడారా, ఇవి వింటా ఉంటారు. ఆయన వెళ్ళి చెప్పాడంట, అయ్యా నువ్వు తప్పు పాడుతున్నావు తెల్లవారుజామున ఈ పాట అంటే. వీడు చెప్పాడంటే, నేను 70 ఏళ్ళ నుంచి పాడుతున్నా. ఎప్పటి నుంచి? ఇదా నువ్వు చెప్పే ఎదురు బాధ? 70 ఏళ్ళ నుంచి పాడుతుంటే ఎవడు చెప్పాలి? నువ్వు చెబితే నేను ఎందుకంట? తప్పుంటే ఎప్పుడైనా వినాల, నేర్చుకోవాలి. ఆమె 70 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా నీ తప్పు నువ్వేం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ప్రియులరా, ఒకవేళ నీ కన్ను చెడిందిగా ఉందేమో, ఈ రాత్రి నీ కొరకే దేవుడి మాటలు చెప్పాడేమో, కన్ను నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. ఆమేన్, ఆమేన్. మేము ఒంగోలులో ఒక పెళ్ళికి వెళ్ళామండి. ఒంగోలులో పెళ్ళికి వెళ్తే పెళ్ళి అంతా చక్కగా, చాలా పెద్ద ఆఫీసర్ దా పెళ్ళి, ఆఫీసర్ కొడుకుది. వాడు కూడా మంచి డాక్టర్ చదివాడు, అమ్మాయి కూడా డాక్టర్. బ్రహ్మాండంగా పెళ్ళి ఉంటే అందరికి సరిపోతే ఒకడు వచ్చి అంటుండో, పెళ్లి కూతురు అమ్మ భలే ఉందయ్యా, చూసారా? వాడి కళ్ళు ఊరి మీదకి వెళ్ళాయి. నేనన్నా, అదేంట వచ్చింది పెళ్లి కూతురును జొన్ను, చెప్పండి పెళ్లి కొడుకుని జొన్ను పెడితే అమ్మా బాగా ఎందుకు వచ్చావు నువ్వేందా? లేదు లేదు వాడికి పెళ్లి కాల అంటుండో, ఆమెకు భర్త ఉన్నాడు లేడు కనుక్కో, నేనేం చేసుకుంటా. వాడి ధ్యాసంతటే పోతావు. చూసారా? సత్యమండి జరిగింది. తీరా నాకంటే ముందే వాడు ఎంక్వైరీ చేసుకొని ఆమెకు భర్త లేడంట, నాకిత్తరేమో. ఊరి నాయనో, వాడి కన్ను ఏమైంది చెప్పండి గట్టిగా? చెడిపోయింది. వచ్చింది ఎందుకు? పెళ్ళికమ్మా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగుర్రులు అనుకోవాలా, ఇంటికి వెళ్ళాలి, అంతే కదా? చాలా దూరం వెళ్ళిపోయాడు మనవాడు. జాగ్రత్త, నీ కన్నును నీవు ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి. ఆమె యోబు గారు ఏమన్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకుని. ఏమని? కన్యకను నేను చూడకూడదు. ఆమె తరచి తరచి ప్రతి దినం మన కన్నులను ఇలా శుద్ధి చేసుకుందుము గాక. ఆమె నీ కన్ను బాగుంటే నీ దేహము దీపము ఏం చేస్తుంటది? వెలుగుతూ. నీ కన్ను చెడితే నీ దేహం అంతా చీకటైపోద్ది. ఏమైపోద్ది? చీకట్లో నువ్వేం చేసినా అది కనబడనే కనబడదు. ప్రియులరా, మన అవయవాల్లో ప్రధానమైనది కన్ను. కన్నును జాగ్రత్తగా చూసుకొని ప్రభువును ఘనపరచుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఒకవేళ ఈ కన్ను ఏదైనా తేడా ఉంటే ప్రభు చెప్పాడు 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 18వ వచనం, నా కన్నులకు, నా దగ్గర నీ కన్నులకు ఏం కొనమంటుండు? కాటుక కొనుక్కో. ఆమేన్. కాటుకంటే అమ్మా, ఇప్పుడు పుట్టిన వాళ్ళని అడగండి, కాటుక అసలు తెలియనే తెలియదు కదా. కాటుకంటే కళ్ళను తేటగా ఉంచిద్ది. ఆమేన్. నీకు నాకు కాటుకేదో తెలుసు? దేవుని వాక్యం. ఆమేన్. దేవుని వాక్యం. ఈరోజు ఎంతమంది వేకువజామున వాక్యం చదివారు అమ్మా? ఎంతమంది వేకువజామున మొదట ప్రభువుతో మాట్లాడారు? ఆమేన్. ఎంతమంది మొట్టమొదట అడుగు బయట పెట్టక ముందే ప్రభువు దగ్గర సాగిలపడ్డారు? ఆమేన్. ఇది భక్తి అంటే. నీ స్వరం బయట వినపడక ముందే ప్రభువుకు వినబడాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. నీ శరీరం అప్పుడు నీ స్వాధీనములో ఉండిద్ది. దేవుని చేతికి అప్పగిస్తే ఆయనే నీ శరీరాన్ని నడవవలసిన మార్గములో నడిపిస్తారు. చదవండి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 48:17. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. ఆమె నీవు నడవవలసిన మార్గము నీకు నడిపిస్తా. ఆమె ఉదయం లేవగానే నీ స్వరం ఎవరికి వినపడాలి? అమ్మ చెప్పాలి, ఎవరికి వినపడాలి? నా మాటలు వినండి, అప్పుడు ఆయన స్వరం కూడా నీకు వినపడద్ది. ఆమె నీవు ఆయనతో మాట్లాడితే ఆయన కూడా నీతో మాట్లాడతాడు.
నీవు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు. అప్పుడు సర్వ శరీరాన్ని నీ స్వాధీనములో ఉంచుతాడు. నీ శరీరం అంతా ప్రభుదైపోద్ది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఆమేన్. ఎవరికి? దేవునికి మన శరీరాలను సమర్పించుకుందుముగాక. 7 అవయవాల్లో 3వది చాలా ప్రాముఖ్యమైనది, అనగా కన్ను భద్రంగా ఉంచుకుందాం. అవసరమైనవి చూడండి, పవిత్రమైన వాటి వైపు చూడండి. చివరి మాట చెప్తాను చూడండి. 119వ కీర్తన 37వ చరణం. మళ్ళా చదవమ్మా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నుల్ని ఏం చేయమంటున్నాడు? తిప్పేయ్యా. వ్యర్థమైన నా కన్నులతో నేను చూడకూడదు. ఆమేన్. మీరు కూడా పెళ్ళిళ్ళకి పోతే ఎవరెవరిని చూస్తారో జాగ్రత్త. పెళ్ళిళ్ళకి వెళ్ళి, ఫంక్షన్లకి వెళ్ళి, ప్రార్థనలకు వెళ్ళి, అమ్మ ప్రభువును చూచుదుముగాక. ఆమేన్. నేను ఒక పెళ్ళికి వెళితే ఆ పాస్టర్ గారి ద్వారా దేవుడు ఒక మాట చెప్పించాడు. ఏమనో తెలుసా? చక్కని మాట. ఏం చెప్పాడో తెలుసా ఆయన? ఇంటిలో నీవు నీ భర్తకు స్వర్గం చూయించాలి. ఆమేన్. ఇంటిలో నీవు నీ భార్యకు ఏం చూయించాలి? చెప్పండి అమ్మా. స్వర్గం చూయించకుండా కొంతమంది నరకం చూపిస్తారు. చెబుతారు కూడా, బయటకు వచ్చి చెబుతారు, మా ఇంట్లో నేను ఏం చూస్తారు? ఏడుంది ఏడ నరకం? వాళ్ళకు తెలుసు ఆ నరకం. జాగ్రత్త, గుర్తుపెట్టుకోవాలి. ప్రభు బిడ్డలమైన మనం మన ఇళ్లలో ఏం చూడాలి? పరలోకము చూడాలి. దావీదు గారు అంటున్నాడు, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను ఏం చేయమంటున్నాడు? తిప్పేయ్యా. వాటికెళ్ళి చూడకూడదయ్యా, వాటిని చూడకూడదయ్యా. దావీదు గారు బ్రతిమాలుతున్నాడు. ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో మన కన్నులను తేటగా ఉంచుకొని మన దేహమంతా వెలుగుమయముగా చేసుకుందాముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రభు